చేసి పంపించారు. గత 10 ఏళ్ళు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే, ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకోలే, మందుల బిల్లులను పట్టించుకోలే, హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే, డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే, నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు. ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు తగుదనమ్మ అని బజారు రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీ పేరు మీద కేంద్రంలో 10 సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కేవలం పట్టుమని 1 సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది. అంతేకాదు, మీరు తీసుకొచ్చిన 7.5 లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం, ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం ఇవన్నీ మా మీద పడ్డాయి. అయినా కూడా ఎక్కడా వెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా, మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏమండి, మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా? ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే. నేను మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అప్పుడు కేవలం 3 నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను, మీరు ఓపిక పట్టండి అన్నాడు. 3 నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు, లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు. 10 సంవత్సరాలు కావస్తా ఉంది. అది ఆ ఫేక్ నోట్స్ ఎటుపోయినాయో తెలియదు, దొంగ నోట్లు ఎటుపోయినాయో తెలియదు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. మరి 10 ఏళ్ళు దాటింది, ఇంతవరకు ₹1 ఎవరి అకౌంట్లో వేయలేదు. ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి 10 సంవత్సరాలు దాటినా ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మీరు తొందరగా చేయాలా, నిలదీస్తామని అడుగుతున్నారు. ఏం చేయలేదా మేము? 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. రైతులందరికీ కూడా 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం 1 సంవత్సర కాల పరిధిలో 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ని రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం, మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా 21,000 కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ కింద ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం పండగ సందర్భం, దీపావళి పండగ సందర్భం మొదలుపెట్టాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేవలం 10 నెలల్లోనే 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలతో సహా ప్రజలకు అందించాం. ఇన్ని చేసుకుంటూ పోతా ఉంటే పని లేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అట్లా మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగ నియామకాలు లేవు. నీటిపారుదల ప్రాజెక్టు పేరు మీద రాష్ట్ర ధనాన్ని మొత్తం దోపిడీ చేసి 7.5 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి ప్రజల కోసం ఏమీ చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాం, లేకపోతే కళ్ళాలు లేరబోతాం, లేకపోతే నిరుద్యోగ యువతి యువకులు లేపుతాం, లేకపోతే హాస్పిటల్ చూస్తాం, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ పోతాం అని చెప్తున్నారు. ఏం చేశాం? ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు
10 ఏళ్ళు అధిక బడ్జెట్తో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కానీ, పేద పిల్లలు తినేటువంటి డైట్ బిల్స్ కానీ, హాస్పిటల్లో పేషెంట్లు పెట్టే డైట్ బిల్స్ కానీ 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా మీరు పెంచలేదు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి అందరితో మాట్లాడి, ఈ బిడ్డలంతా మన బిడ్డలే, వాళ్ళ భవిష్యత్తే మన భవిష్యత్తు, వాళ్ళ పౌష్టికాహారం అందించాలని చెప్పి మంత్రి మండలిలో మాట్లాడి ఒకటే దఫా 40% డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఈ బిడ్డలకి మనం కావలసినటువంటి సదుపాయాలు చేస్తూ ఉన్నాం. ఆడపిల్లలకి కావలసినటువంటి ప్రతి నెల ఇచ్చేటువంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు పెంచాం. ఈ రకంగా పిల్లల కోసం ఆ డైట్ ఛార్జెస్ పెంచడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక అద్భుతమైనటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని 5,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఒకటేసారి 30 స్కూల్స్ మొదటి దఫా, ఆ తర్వాత ఇంకొక 30 స్కూల్స్